హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే, ఇంట్లో చేసుకునే టిఫిన్ ఎప్పుడు ఒకేలా కాకుండా బొంబాయి రవ్వతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. మనం పిజ్జా బయట కొనుక్కుంటే ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు. ఇంకా ఇందులో వెజిటబుల్స్ కూడా వేస్తాము, చాలా హెల్దీ కూడా. ఇప్పుడైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. మీరు తినే మనుషుల క్వాంటిటీని బట్టి మీరు బొంబాయి రవ్వ తీసుకోండి. తర్వాత బ్లాక్ సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఈ పర్టికులర్ రెసిపీకి బ్లాక్ సాల్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుందండి. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేదనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాక స్పూన్తో ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దని ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు రవ్వ వాటర్ని అబ్సార్బ్ చేసుకొని రవ్వ అనేది స్మూత్గా తయారవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే ఇలా బారుగా చీలికల్లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే ఒక క్యారెట్ పీల్ తీసుకొని తురుముకొని పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిర్చి, అలాగే అర అంగుళం అల్లం ముక్క, వెల్లుల్లి రెమ్మలు 4 సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక చిన్నది పొటాటో వచ్చి పీల్ తీసేసి తురుముకొని పెట్టుకోండి. అండ్ ఇంకా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఒక 1 మినిట్ ఆగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోండి. అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలా సన్నగా తరిగా అయినా వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనం తురుముకొని పెట్టుకున్న క్యారెట్ తురుము అండ్ పొటాటో తురుము కూడా ఇందులో కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచండి. ఉంచిన తర్వాత ఇందులోకి బ్లాక్ సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అండ్ ఇంకా లైట్గా పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువే పడుతుంది. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి 60% కుక్ అయితే చాలండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఇవి కూడా వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ రెసిపీకి వచ్చేసి చాట్ మసాలా అండ్ ఇంకా బ్లాక్ సాల్ట్ మంచి టేస్ట్ ఇస్తాయండి. మీకు ఉంటే కనుక కంపల్సరీ వాటితో ట్రై చేయండి. చాట్ మసాలా ప్లేస్లో గరం మసాలా అయినా వేసుకోవచ్చు. తర్వాత తిప్పుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది కంప్లీట్గా చల్లారిపోవాలి. ఇప్పుడు మనం రవ్వని ముద్దలాగా తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని చూడండి, ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చాలా స్మూత్గా ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేస్తూ మళ్ళీ కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. పిండంతా కూడా ఇలా ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోండి. నాకైతే 7-8 ముద్దలు వచ్చాయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో
ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా కూడా ఇలా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న రవ్వ ముద్దల్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. మనం చపాతీ చేసుకునేటప్పుడు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చల్లుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు కూడా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోండి. నేనైతే బియ్యం పిండి వేశాను, జస్ట్ స్టిక్కీగా అంటుకోకుండా ఉండడం కోసమే. ఇలా చపాతీలాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలు మొత్తం ఇలా చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. ఈ లేయర్స్ వచ్చేసి మరీ మందంగాను ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను ఉండకూడదు. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ లెవెల్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది లాస్ట్ది అనమాట. దీన్ని కూడా చక్కగా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేశాను. నేను తీసుకున్న 2 కప్పుల బొంబాయి రవ్వకి నాకు 7 to 8 లేయర్స్ వచ్చాయండి. దాన్ని బట్టి మీరు మెజర్ చేసుకొని తీసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకోండి ప్లేట్. తర్వాత ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం గ్రీస్ చేసుకొని పెట్టుకున్నాం కదా నెయ్యితో ప్లేట్, ఆ ప్లేట్ మీద ఫస్ట్ ఒక లేయర్ వేసుకోండి. కింద వేసుకునే లేయరు కొంచెం పెద్దగా ఉండది చూసుకొని వేసుకోండి. తర్వాత మన టమాటా సాసు రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని పైనంతా ఇలా గ్రీస్ చేసుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ స్టఫింగ్కి చక్కగా చల్లారిపోయింది ఇది. దీనిని కూడా ఒక స్పూన్ వేసుకొని మొత్తం ఫామ్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ పైన స్ప్రింకిల్ చేసుకోండి లైట్గా. తర్వాత ఇది సెకండ్ లేయర్ అనమాట. ఇలానే నేను తయారు చేసి పెట్టిన లేయర్స్ అన్నీ కూడా ఇలా పెట్టేశాను అనమాట. ఇది లాస్ట్ లేయర్ అనమాట. తర్వాత స్టఫింగ్ కర్రీ కూడా పెట్టి తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసిన తర్వాత లాస్ట్ లేయర్ వేసాను. మనం వేసుకునే ఫస్ట్ లేయరు లాస్ట్ లేయరు కొంచెం పెద్ద సైజుగా ఉంటే బెటర్ అండి. ఎందుకంటే ఇలా ఎడ్జెస్ మొత్తం కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రకి ఎలా అయితే పెట్టుకుంటామో ఆవిరిలో అలా పెట్టుకోవాలి ఈ ప్లేట్ని. నేనైతే ఒక చిన్న బాండీ తీసుకున్నాను. అందులో వాటర్ పోసుకొని వాటర్ని బాయిల్ చేసుకొని అందులో స్టాండ్ ఆర్ ఏదైనా గిన్నె పెట్టుకొని దీనిని అందులో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మినిమం ఒక పావు గంట కుక్ చేసుకోవాలి. చూడండి, పావు గంట తర్వాత అయితే రవ్వంతా మగ్గిపోయి చక్కగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ప్లేట్లోంచి బయటకు తీసుకోవాలన్నమాట. అట్లకాడ ఉంటుంది కదా, అట్లకాడతో ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం అడుగున నెయ్యి రాసాం కదా. ఇలా పెట్టుకున్న తర్వాత నైఫ్తో చక్కగా కట్ చేసుకోండి, స్మూత్గా వెళ్ళేలాగా. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పర్వాలేదు, లేదంటే చాకుతో ఇలా కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో లేయర్స్ లాగా. తర్వాత వీటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చాలా అంటే చాలా తక్కువ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని ఇక్కడ పెట్టుకొని పైన కింద టర్న్ చేసుకుంటూ జస్ట్ మనం చపాతీ కాల్చుకుంటే ఎలా కలర్ వస్తుందో ఆ కలర్లో వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి చక్కగా ఫ్రై అయింది ఇది. ఇలా మొత్తం పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని వీటిని టమాటా కచప్తో కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుందండి. మనకి పిజ్జా అయితే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.